మాసం ప్రారంభమయ్యింది. ఈ కార్తీక మాసం అంటే శివకేశవులకు ఎంతో ఇష్టం. కార్తీక మాసం రాగానే అందరిలో తెలియని ఒక ఉత్సాహం వస్తుంది. ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు అందరూ ఎంతో నేమంగా ప్రొద్దునే లేచి కార్తీక స్నానాలు చేస్తారు. తులసి పూజ చేస్తారు. ఇంట్లో మరియు దేవాలయంలో దీపాలు పెడతారు. కార్తీక మాసానికి సమానమైన మాసం ఇంకొకటి లేదని పురాణాలలో కూడా ఉంది. ముఖ్యంగా కార్తీక మాసంలో శివుణ్ణి ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. అయితే ఇంతటి పవిత్రమైన కార్తీక మాసంలో ఆడవారు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. ఎవరు కార్తీక మాసంలో ఈ కూరను తినకూడదు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కార్తీక మాసంలో తెలియక ఈ కూరలను వండినా తిన్నా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. పరమ దరిద్రం పడుతుంది, మహాపాపం తగులుతుంది. ఈ కార్తీక మాసంలో పొరపాటున ఈ కూరను తింటే మళ్ళీ వచ్చే సంవత్సరం కార్తీక మాసం వరకు కష్టాలు వస్తూనే ఉంటాయి. పైగా ఈ కూర తిని మీరు కార్తీక మాసంలో ఎన్ని పూజలు చేసినా వాటికి ఫలితం రాదు అని శాస్త్రాలలోనే ఉంది. కనుక కార్తీక మాసంలో అసలు ఈ కూరను తినవద్దు. నెల రోజులు నాన్ వెజ్ తినకూడదనే విషయం మన అందరికీ తెలిసిందే. కానీ నాన్ వెజ్ ఒక్కటే కాదు, కూరగాయలు కూడా కొన్ని కూరగాయలను తినకూడదు. ఈ విషయం చాలామందికి తెలియక కార్తీక మాసంలో నాన్ వెజ్ తినకూడదని కూరగాయలు షాపుకు వెళ్ళి అన్ని రకాల కూరగాయలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఆ కూరగాయలతోనే కూరలు వండి తినేసి పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఆ కూరగాయలను తినటం వలన మీరు చేసే పూజలు కూడా వృధాగా పోతాయి. పూజకు ఫలితం అనేది రాదు. కనుక కార్తీక మాసంలో ఈ వెజ్ కూరలను తినవద్దు. ఇంట్లో అస్సలు వండవద్దు. కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుంది. ఆర్థిక పరంగా కూడా అనేక సమస్యలు వస్తాయి. మరి ఇంతకీ కార్తీక మాసంలో ఏ కూర తినకూడదు, ఏ కూరను తప్పకుండా తినాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. వీడియోలోనికి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయటం మర్చిపోవద్దు. మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినప్పటికీ దేవాలయాల్లో కానీ గృహాల్లో కానీ భక్తిభావం వెల్లుబిక్కేది కార్తీక మాసంలోనే అని అనటంలో సందేహం లేదు. ఈ కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది, ఎన్నో పుణ్య ఫలితాలను ఇచ్చే మాసం ఇది. సాక్షాత్తు పరమశివుడు మెచ్చిన మాసం ఇది. కార్తీక మాసంలో ఏ చిన్న పువ్వు సమర్పించినా సాక్షాత్తు పరమేశ్వరుడికి చేరుకుంటుంది. అందుకే కార్తీక మాసంలో వీలైనంత వరకు పుణ్యకార్యాలు చేయాలి. కార్తీక మాసంలో ఏ చిన్న పుణ్యకార్యం చేసినా అది 10 రెట్ల అధిక ఫలితాలను ఇచ్చి మనల్ని రక్షిస్తుంది. కార్తీక మాసం కేవలం శివుడికే కాదు, విష్ణుమూర్తికి కూడా ఎంతో ఇష్టం. ఈ మాసంలో విష్ణుమూర్తికి పూజలు చేస్తే అది అఖండ కోటి పుణ్య లోకాల్లో కలిసిపోతుంది. కార్తీక మాసంలో తప్పనిసరిగా పాటించాల్సింది అతి ముఖ్యమైనది ఒకటి ఉంది. దీని వలన మనకు ఐశ్వర్యం కలుగుతుంది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఏమైనా గ్రహదోషాలు ఉన్నా కూడా కార్తీక మాసంలో ఇలా చేయటం ద్వారా అవన్నీ తొలగిపోతాయి. మరి కార్తీక మాసమంతా పండుగలే. బలిపాడ్యమి, భగినీహస్త భోజనం, నాగుల చవితి, ఉద్దాన ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి మరియు కార్తీక సోమవారాలన్నీ కూడా పండుగ దినములే. కార్తీక మాసంలో ప్రతిరోజు సూర్యోదయానికి ముందే బావుల వద్ద స్నానం, నదీ స్నానం, సముద్ర స్నానం చేసి కృతికా నక్షత్రములను దర్శించి దీపం వెలిగించి శివుణ్ణి ఆరాధిస్తే చాలా మంచిది. సాధారణంగా కార్తీక మాసం అనగానే నెల రోజుల పాటు చన్నీటి స్నానాలు, దీపాలు, పూజలు, ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణమే. పంచాక్షరి, అష్టాక్షరి మంత్రాలతో ఆలయాలు మారుమ్రోగిపోతూ ఉంటాయి. కొందరు సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో నియమాలు పాటిస్తే మరికొందరు కార్తీక మాసం మొత్తం తెల్లవారుజామునే చన్నీటితో తలకు స్నానాలు చేస్తూ ఉంటారు. కొందరైతే భక్తి పేరుతో అనారోగ్యాన్ని కూడా లెక్క చెయ్యరు. కానీ తలకు స్నానం చేస్తేనే భక్తి అనుకుంటే పొరపాటే. ఎందుకంటే కార్తీక మాసంలో నిత్యం తలస్నానం చేయటం వెనుక ఉన్న ఆంతర్యం వేరే అని చెప్తారు. సూర్యోదయానికి ముందు వణికించే చలిలో తలకు సన్నీటి స్నానం చేయటం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే అప్పటి వరకు బయటపడని అనారోగ్య సమస్యలేమైనా ఉంటే
బయటపడతాయి. అప్పటి వరకు తాము చాలా ఆరోగ్యంగా ఉన్నాం అనుకున్న వారిలో కూడా ఏదైనా అనారోగ్య సమస్య దాగుంటే అది బయటపడుతుంది. అంటే ఆరోగ్యంపై క్లారిటీ వస్తుంది. పైగా సూర్యోదయానికి ముందు చన్నీటి స్నానం శరీరానికి పట్టిన బద్ధకాన్ని వదిలించటంతో పాటు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. అంతేగాని సూర్యోదయానికి ముందే స్నానం చేయకపోతే పాపం చుట్టుకుంటుందని కొందరు, ఉపవాసం ఉండకపోతే భక్తి కాదని అంటారేమో అని మరికొందరు ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఆలోచన వెనుకున్నది కూడా భక్తే అయినప్పటికీ ఇలా చేస్తే మాత్రమే భక్తి అనుకోవద్దని సూచిస్తూ ఉన్నారు పండితులు. శివుడు అల్ప సంతుషుడు. శివలింగానికి కాసిన్ని నీళ్లతో అభిషేకిస్తే చాలు శివుడు ప్రసన్నుడై ఉంటాడు. ఈ మాసంలో అవకాశం ఉన్నవాళ్ళు ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ రుద్రాభిషేకం, మహారుద్రాభిషేకం చేయించుకోవటం చాలా మంచిది. పగలు ఉపవాసము ఉండి రాత్రి నక్షత్రాలు చూసి శివపూజ చేసిన తర్వాత భోజనం చేయాలి. కార్తీక మాసంలో తప్పనిసరిగా పాటించాల్సింది అతి ముఖ్యమైనది ఒకటి ఉంది. దీన్ని చేయాలి అంటే మొదటిగా తులసి మొక్కకు నీళ్లు పోయాలి. కార్తీక మాసంలో తులసి మాతకు నిత్యం నమస్కారం చేసుకోవాలి. ఆడవారైనా మగవారైనా తులసికి ఒక్కసారి నమస్కారం చేసుకోవటం వలన జన్మ జన్మల పాపాలు వదిలిపోతాయి. కోటి జన్మల పుణ్యం మూట కట్టుకుంటారు. అలాగే కార్తీక మాసంలో ఆడవారు తప్పనిసరిగా తులసి వద్ద దీపం పెట్టాలి. తులసి మొక్క దగ్గర దీపం పెట్టి పసుపు, కుంకుమ, పూలు సమర్పించి వత్తులు వెలిగించి నమస్కారం చేసుకోవటం వలన అమ్మవారు 5వ తనం కడుపు చలువ ఇస్తారు. కడుపు చలువ అంటే మీ పిల్లలు వారి యొక్క కుటుంబాలు చల్లగా ఉంటాయని అర్థం. ఇకపోతే అతి ముఖ్యమైనది కార్తీక మాసంలో నిత్యం చేయవలసినది ఉసిరికాయల మీద దీపారాధన చేయాలి. అంటే ఉసిరికాయలను తీసుకొని పైన కొంచెం కట్ చేసి దానిపై నేతిలో ముంచిన పువ్వొత్తిని ఉసిరికాయ మీద పెట్టి దీపం వెలిగించాలి. ఈ ఉసిరి దీపాలను తులసి దగ్గర పెట్టాలి. తులసి దగ్గర పెట్టలేని వారు పూజ గదిలో ఈ దీపారాధన చేస్తే సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది. విష్ణువు దగ్గర లేదా మహాశివుడి దగ్గర ఎవరికైనా సరే ఈ ఉసిరి దీపారాధన చేయటం వలన కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో ఉసిరి దీపారాధన చేస్తే శివుడు మరియు విష్ణువు యొక్క అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది. పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన కార్తీక మాసంలో ఇంట్లో శివలింగం ఉన్నవారు ప్రతిరోజు శివుడికి అభిషేకం చేసి ఒక బిల్వ పత్రాన్ని సమర్పించినా చాలు ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. కార్తీక మాసంలో చేసే శివ పూజ, ఉసిరి దీపారాధన, తులసి పూజ అధిక రెట్ల ఫలితాలను ఇస్తాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసంలో ఈ చిన్న చిన్న పనులు చేసి శివుడి అనుగ్రహం పొందండి. కార్తీక మాసం వచ్చేసరికి సూర్యరశ్మి తగ్గిపోతుంది, చలి పెరిగిపోతుంది, ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి, ఒళ్ళు నొప్పులు పెరుగుతాయి. ఆల్రెడీ రోగాలు ఉన్నవారికి ఆ రోగాలు ఇంకా పెరుగుతాయి. ఇటువంటి ఆరోగ్య సమస్యలను అరికట్టడానికి మన మహర్షులు కొన్ని ఆహార నియమాలను ఏర్పాటు చేశారు. ఈ ఆహార నియమాలు పాటిస్తే మనకే మంచిది. ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. పద్మపురాణంలో చెప్పిన దాని ప్రకారం కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంట్లో మాంసాహారం వండకూడదు, తినకూడదు. నాన్ వెజ్ని పూర్తిగా ఆపేయాలి. గుడ్లు, చికెను, మటను, రొయ్యలు, ఎండు రొయ్యలు, ఎండు చేపలు, పీతలు ఇలాంటివేమీ కార్తీక మాసంలో ముట్టకూడదని ధర్మ పురాణంలో ఉంది. గుడ్డు కూడా నాన్ వెజ్ కనుక గుడ్డు కూడా తినకూడదు. కనుక కార్తీక మాసంలో ఇంట్లో ఆడవారు నాన్ వెజ్ వండవద్దు. ఈ మాసమంతా కూడా ఎవరూ నాన్ వెజ్ తినవద్దు. కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా ఈ నెలలో నాన్ వెజ్ తినకూడదు. ఇంట్లోనే కాదు బయట నూడిల్స్ బళ్ళ దగ్గర, రెస్టారెంట్లలో, బజ్జీల బళ్ళ దగ్గర ఎక్కడా కూడా నాన్ వెజ్ తినకూడదు. నూడిల్స్ రూపంలో, పిజ్జాల రూపంలో, బజ్జీల పకోడీల రూపంలో ఏ విధంగా కూడా నాన్ వెజ్ టచ్ చేయకూడదు. కనుక అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, కార్తీక మాసంలో ఇంట్లో బయట ఎక్కడా కూడా నీచు కలిగిన పదార్థాలను తినవద్దు. కాదని కార్తీక మాసంలో నాన్ వెజ్ తింటే మరుజన్మలో పందులుగా పుడతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి, కార్తీక మాసంలో నెల రోజుల పాటు మాంసం తినకుండా జాగ్రత్తగా ఉండండి. కానీ కొంతమందికి ఆరోగ్యం బాగుండదు. అలాంటి వారిని డాక్టర్సు తప్పనిసరిగా మాంసం తినమని చెప్తారు. అలా ఆరోగ్యం బాగోలేని వారు నిశ్చింతగా నాన్ వెజ్ తినవచ్చు. ఎందుకంటే మన శాస్త్రాలలో ఆరోగ్యం బాగోలేని వారు ఈ నియమాలు పాటించకపోయినా ఏ దోషం ఉండదని చెప్పారు. కనుక
తప్పదు అనేవారు నాన్ వెజ్ తినవచ్చు. అలాగే కొంతమంది భర్తలు నాన్ వెజ్ వండమని భార్యను కొడుతూ ఉంటారు. అలా మాట వినని భర్త ఉన్న భార్యలు నాన్ వెజ్ వండేసి వారికి పెట్టేయండి. అంతేగాని మీరు గొడవలు పడవద్దు. వీలైన వారు మాత్రం నాన్ వెజ్కు దూరంగా ఉండండి. అయితే కార్తీక మాసంలో మాంసాహారం తినకూడదనే విషయం దాదాపు అందరికీ తెలుసు. కానీ ఎవరికీ తెలియని విషయం ఏమిటి అంటే కార్తీక మాసంలో మాంసాహారం ఒకటే కాదు, కొన్ని కూరగాయలను కూడా తినకూడదు. కాదని ఈ కూరగాయలు తింటే మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం మాత్రం రాదు. మరి కార్తీక మాసం 30 రోజులు ఏ కూరగాయలను తినకూడదు అనే విషయానికి వస్తే ములక్కాడ, సొరకాయ, వంకాయ, గుమ్మడికాయ, ముల్లంగి, పుట్టగొడుగులు ఈ కాయగూరలను కూడా కార్తీక మాసంలో తినకూడదు. కూరల రూపంలోనే కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, పచ్చళ్ళ రూపంలో కావచ్చు, వడియాల రూపంలో కావచ్చు, పప్పుల్లో సాంబారుల్లో కలుపుకొని కావచ్చు, ఏ రూపంలోనూ కూడా ఈ నెల రోజులు ఈ కూరగాయలను తినకూడదు. వీటిని కూర వండుకొని తిన్నా లేదా వేరే ఏ రూపంలో స్వీకరించినా లేనిపోని కష్టాలు వస్తాయి. మీరు చేసే పూజలకు ఫలితం రాదు. అనారోగ్య సమస్యలు వస్తాయి. చేతిలోని ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది. ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కునే స్టేజ్కి పోతారు. చాలామందికి కార్తీక మాసంలో ఈ కూరగాయలు తినకూడదనే విషయం తెలియదు. కేవలం మాంసాహారం ఒక్కటే తినకూడదని అనుకుంటూ ఉంటారు. కానీ కార్తీక మాసం నెల్లాళ్ళు మాంసాహారంతో పాటు ఈ కూరగాయలను కూడా తినకూడదు. కాదని తింటే మాత్రం తర్వాత భవిష్యత్తులో చాలా రకాల కష్టాలను అనుభవిస్తారు. కనుక ఎవ్వరూ ఈ నెల రోజుల పాటు ఈ కూరలు తినకుండా జాగ్రత్తగా ఉండండి. బూడిద గుమ్మడికాయను, తీపి గుమ్మడికాయను రెండింటిని కార్తీక మాసంలో తినకూడదు. కొంతమంది వీటితో జ్యూస్ చేసుకొని తాగుతూ ఉంటారు. గుమ్మడికాయ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ గుర్తుంచుకోండి, కార్తీక మాసంలో ఈ జ్యూసులు తాగకూడదు. గుమ్మడికాయ కూరను కూడా తినకూడదు. ఈ కూరలే కాక ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, ఇంగువ వాడకూడదు. పుచ్చకాయ, వెలక పండును కూడా తినకూడదు. అలాగే ఎక్కువ నూనెతో వండే ఫ్రై కూరలు, బాగా ఫ్రై చేసినవి తినకూడదు. నూనె తక్కువగా ఉండే పదార్థాలు తింటే మంచిది. ఇవే ఈ కార్తీక మాసంలో పాటించవలసిన ఆహార నియమాలు. ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా తినాల్సిన కూర ఒకటి ఉంది. మరి ఆ కూర ఏమిటి అంటే కంద బచ్చలి కూర. అంటే కందదుంప ఉంటుంది కదా, ఆ కందదుంపను మరియు బచ్చలి కూరను కలిపి వండుకొని తినాలి. కార్తీక మాసంలో ఈ కంద బచ్చలి కూరను ఎంత ఎక్కువగా తింటే అంత మంచిది, అంత మంచి జరుగుతుంది కూడా, అంత ఆరోగ్యంగా ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ కార్తీక మాసంలో తప్పనిసరిగా ఈ కూరను ఒక్కసారి అయినా తినండి. శుభ ఫలితాలను పొందండి. ఇక చివరిగా సాక్షాత్తు పరమేశ్వర్ని కొడుకుగా భావించి ఉపచారాలు చేసిన మహాభక్తురాలు బెజ్జమహాదేవి కథను విందాం. భగవంతుణ్ణి తండ్రిగానో స్నేహితుడిగానో చూసిన భక్తుల కథలు మనకు తెలుసు. సాక్షాత్తు పరమశివుణ్ణి తన కొడుకుగా భావించుకుని ఉపచారాలు చేసిన మహాభక్తురాలు బెజ్జమహాదేవి. శివుడి గురించి ఆమె ఆలోచనలు ఎంత దూరం వెళ్ళాయంటే శివుడి తల్లి బహుశా మరణించి ఉంటుంది. తల్లే జీవించి ఉంటే కేశాలన్నీ అలా జడలు కట్టనిస్తుందా, పులితోలు కట్టుకుని తిరగనిస్తుందా? మామూలు రోజుల్లో ఎలా ఉన్నా కనీసం పెళ్ళిళ్ళు పేరంటాల సమయంలో అయినా సరే బిడ్డను అందంగా తయారు చేయకుండా ఉంటుందా? ఇలాంటి ఆలోచనలు తన మదిలో సాగి పరమశివుడికి తానే ఎందుకు తల్లి కాకూడదు అన్న ప్రశ్న దగ్గర ఆగుతుంది. శివుడు ఆమె భక్తికి మెచ్చి పసిపిల్లవాడిలాగా ఆమె ఇంట్లో ప్రవేశిస్తాడు. నవజాత శిశువులకు జరిపే అన్ని ఉపచారాలన్నీ కూడా బాలశివుడికి ఎంతో శ్రద్ధగా నిర్వహిస్తుంది బెజ్జమహాదేవి. లారా స్నానం చేయించి 3 కళ్ళకు కాటుక దిద్దటం మొదలు బుగ్గ గిల్లి ఉగ్గుపాలు పొయ్యటము, ఏడుపు మాన్పించడానికి ముద్దాడి బుజ్జగించటం, వెన్న తినిపించి నిద్రపుచ్చటం, ఇలా రోజంతా ఆ పసివాడితోనే గడిపేసింది. భక్తుడు ఏ విధంగా భావిస్తే శివుడు ఆ విధంగా సాక్షాత్కరిస్తాడనడానికి ఉదాహరణగా నిలిచిన సన్నివేశాలివి. ఇంతలో తన భక్తురాలిని పరీక్షించదలిచాడు శివుడు. ఉన్నట్టుండి తిండి ముట్టటం మానేశాడు. బిడ్డకు జబ్బు చేసిందన్న బెంగ బెజ్జమహాదేవిని నిలవనివ్వలేదు. ముందుగా ఆమె ఆ బిడ్డను కోపగించుకుంది. అతని అల్లర్ల జాబితా చదివింది. ఊరంతా బలాదూరు తిరగడాన్ని, అందరికీ వెళ్ళి వాళ్ళు పెట్టింది తిని రావడాన్ని తప్పు పట్టింది. తనేం తక్కువ చేశానంటూ
నిష్ఠూరమాడింది. అట్టుపై ఆ తల్లి కోపం బెంగగా మారింది. బిడ్డ బాధ చూడలేక ప్రాణ త్యాగానికి సిద్ధపడింది. ఆమె తన తలను పగలగొట్టుకోబోతూ ఉండగా శివుడు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. ఆమెకు శాశ్వతమైన ముక్తిని ప్రసాదించాడు. యజ్జమహాదేవి అమ్మగా మారి శివుణ్ణి సేవించింది గనుక అమ్మవ అని పేరు పొందింది.